హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము రోజు కూరల్లోకి వాడుకునే సంబార్ కారం చూసేద్దామండి. దీన్ని సంబార్ కారం లేదా కూర కారం అంటాము. పక్కా కొలతలతో మా అత్తయ్య గారు ఇది ప్రిపేర్ చేశారండి. సో అప్పుడు నేను ఇది షూట్ చేశాను అనమాట. ముందుగా మనము పచ్చికారం 1 కిలో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ధనియాలు 200 గ్రాములండి, సాయి మినపప్పు లేదా గుళ్ళుపప్పు 150 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, పుట్నాల పప్పు 150 గ్రాములు తీసుకోవాలండి. క్రిస్టల్ సాల్ట్ 300 గ్రాములు తీసుకోవాలండి. కళ్ళుప్పు అంటాం కదా, దాన్ని నేను ఏం చేశానంటే మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా చేసేసుకున్నాను ఉప్పుని. అలానే వెల్లుల్లిపాయలు కూడా 200 గ్రాములు తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలని ఒలిచేసుకుని మనము లైట్గా ఒక్కసారి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోకూడదు వెల్లుల్లిపాయలని. ఇప్పుడు మనము ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి లైట్గా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలండి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చేసేటప్పుడు మనకి తెలిసిపోతుందండి ఆ స్మెల్ అనేది. సో మరి ఎగ్జాక్ట్గా 2 to 3 మినిట్స్ కాకుండా మీకు ఆ స్మెల్ అనేది అరోమా వచ్చేయంగానే మీరు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేయించుకున్న తర్వాత వేటికి అవే సపరేట్గా మనము పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ వేయించుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఉప్పు కూడా వేసి మనము కొంచెంసేపు వేయించుకోవాలండి. యాక్చువల్గా అయితే ఉప్పు కొంచెం కలర్ మారాలంటారు. సో అలా కలర్ మారకపోయినా ఇప్పుడున్న ఉప్పులు కొంచెం డిఫరెంట్ కదండి. సో మనం కొంచెం సేపు ఒక 10 to 15 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు మనకి అన్ని పౌడర్స్ రెడీ అయిపోయినాయి కదండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ మనము ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ ధనియాల పొడి వేసుకోవాలి. అలానే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి ఇందులోకి. తర్వాత మనం సాయి మినపప్పు లేదా మినపగుళ్ళుతో పొడి చేసుకున్నాం కదండి వేయించుకొని, అది కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలి మొత్తం. తర్వాత ఉప్పు కూడా వేయించుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఉప్పుని మాత్రం ఇలా జల్లిలాగా ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకొని ఒక్కసారి ఇట్లా మనము జల్లించుకోవాలన్నమాట ఉప్పుని. ఉప్పు కూడా వేసేసిన తర్వాత నిదానంగా మనము స్లోగా కలుపుకోవాలండి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని. చేత్తో అయితేనే బాగా కలుస్తుందండి. సో మంట పుడుతుంది అనుకున్నప్పుడు మీరు గ్లౌజ్ వేసుకోవచ్చు, గ్లౌజ్ వేసుకుని అయినా సరే కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి. పసుపు మాత్రం మా అత్తయ్య గారు ఎవ్రీ ఇయర్ పసుపు కమ్మలు తీసుకుని అవి సపరేట్గా మిల్ పట్టిస్తారనమాట. పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మళ్ళీ అంతా కలుపుకోవాలండి. ఇదంతా కొంచెం టైం ప్రాసెస్ అండి, బట్ స్టిల్ ఏంటంటే మనకి రోజు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ముందే ఇట్లా చేసేసి పెట్టుకుంటే. ఇప్పుడు మనము ఇందులోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఆవదం నూనె వేయాలండి. క్యాస్టర్ ఆయిల్ అంటాం కదా, మన కుకింగ్ క్యాస్టర్ ఆయిల్, అది మనం ఒక 200 గ్రామ్స్ వేసుకోవాలన్నమాట. 1 kg ఆఫ్ ఈ క్వాంటిటీకి మనము 200 గ్రామ్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనకి ఆ కలర్ అనేది అలానే ఉంటుందండి. ప్లస్ మనకు ఆయిల్ వల్ల ఏంటంటే మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఆయిల్ వేసేసుకుని ఇట్లా బాగా కలిపేసుకోవాలండి. సంబార్ కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇవి స్టోర్ చేసేసుకుందాము. స్టోరింగ్ ఎప్పుడు గ్లాస్ బాటిల్స్ లేదా జాడీలు ఉంటాయి కదండి, జాడీలు ఉంటే బెస్ట్, లేదంటే గ్లాస్ బాటిల్స్ అట్లీస్ట్ అందులో మనము స్టోర్ చేసుకోవాలి. మరి మీరు కూడా నెక్స్ట్ టైము మా అత్తమ్మ వర్షన్ సంబార్ కారము చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ మనము కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.